చెప్పలేదు. వదినోళ్ళ చెల్లంటే నా వైఫేగా. లైఫ్ లో నన్ను తప్ప ఎవరిని లవ్ చేయనున్నావు కదరా. హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. మరికొన్ని న్యూ ఫ్లాష్ సూపర్ అప్డేట్స్ అయితే వచ్చాయి. సో వాటి గురించి ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో చూసే ముందు మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఛానల్లో ఒకసారి కంటెంట్ చెక్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. గైస్, మీరు వీడియో అయితే చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే లైక్, షేర్, కామెంట్ అండ్ స్పెషల్గా హైప్ అనేది మర్చిపోకండి అనమాట. వీడియో ఇంకా మోర్ మెంబర్స్కి బూస్ట్ అయితే అవుతుంది. మరెందుకు కలిసాం, సింపుల్గా వీడియో చేద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ అప్డేట్, దృశ్యం ఫ్రాంచైజ్ దృశ్యం 3. ఈ దృశ్యం 3కి సంబంధించి హిందీ వర్షన్ అండ్ మలయాళం వర్షన్, ఈ 2 వర్షన్స్కి సంబంధించి షూటింగ్ అయితే బిగిన్ అయితే అయి ఉంది గైస్. మలయాళంలో వచ్చేసి మనకి మమ్ముట్టి గారు అండ్ హిందీలో వచ్చేసి అజయ్ దేవ్గన్ యాక్ట్ అయితే చేస్తున్నట్టు తెలుసు కదా. ఇంకా మన తెలుగు వర్షన్ గురించి స్పెషల్గా చెప్పాల్సి లేదు, వెంకటేష్ గారు అయితే ఉంటారన్నమాట. అయితే ఇప్పుడు హిందీ వర్షన్కి సంబంధించి రిలీజ్ డేట్ వచ్చేసి ఫిక్స్ చేసుకొని అనౌన్స్ అయితే చేశారు. 2026 అక్టోబర్ 2కి థియేటర్స్లో లాక్ అయితే చేయడం జరిగింది. సో హిందీ వర్షన్కి ముందే వచ్చేసి మనకి మలయాళం వర్షన్ ఫస్ట్ థియేటర్స్లో ఉంటుందన్నమాట. అది 2026 సమ్మర్లోనే రిలీజ్ చేస్తారు. సో ఎగ్జాక్ట్ డేట్ అనేది రాలేదు, సమ్మర్లోనే ఉంటుంది. ఫస్ట్ మలయాళం వర్షన్ అయితే వస్తుంది, తర్వాత హిందీ వర్షన్ అయితే వస్తుంది. తర్వాత గైస్ మనకి తెలుగు వర్షన్ వచ్చేసి తీసుకొని వస్తారు. ఈ తెలుగు వర్షన్ సంబంధించి ఇంకా ఎలాంటి ఆచూకీ అయితే లేదనమాట. ఆచూకీ ఎందుకు లేదంటున్నానంటే ఫస్ట్ మనకి మలయాళం వర్షన్ అయితే రావాలన్నమాట. అది వచ్చినాక దాన్ని రీమేక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో అదనమాట మ్యాటర్ వచ్చేసి. సమ్మర్లో వచ్చినాక అప్పుడు దాన్ని స్టార్ట్ చేసి ఒక 2-3 months అంతే గైస్, ఎక్కువ టైం అయితే తీసుకోరనమాట. రీసెంట్గా మీరు చూసుకున్నట్టయితే మలయాళం వర్షన్ జస్ట్ 2 months 10 daysలోనే కంప్లీట్ అయితే చేసుకొని షూటింగ్ అయితే అయిపోతే ఉంది. అది ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇంకా హిందీ వర్షన్ వచ్చేసి షూటింగ్ అవుతుందన్నమాట. ఇంకా తెలుగు వర్షన్ సంబంధించి షూటింగ్ 2026లో బిగిన్ చేసి మనకి దసరా ఫెస్టివల్కి ప్లాన్ చేయొచ్చు. నెక్స్ట్ అనగనగా ఒక రాజు. సో మొన్నే కదా మూవీ నుంచి ఫస్ట్ సాంగ్తో ప్రమోషన్స్ బిగిన్ అయితే చేశారు. నౌ ఇప్పుడు సెకండ్ సాంగ్ వచ్చేసి రిలీజ్ చేస్తున్నారు గైస్. ఈ సాంగ్ నుంచి ప్రోమో టుడే రిలీజ్ అయితే చేస్తున్నారు. అండ్ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసి December 26కి రిలీజ్ చేస్తున్నారు. ఇంకా థియేటర్స్లో ఫిలిం వచ్చేసి January 14కి రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ వన్, రామ్ చరణ్ ఫిలిం పెద్ది. సో ఢిల్లీలో ఈ ఫిలింకి సంబంధించి ప్రెజెంట్ షూటింగ్ వర్క్ అనేది జరుగుతుంది గైస్. సో ఢిల్లీలో జరుగుతున్న షూటింగ్కి సంబంధించి రామ్ చరణ్ గారు ఈ సీన్లో మనకి ఎలా కనబడబోతున్నారు, ఆ లుక్స్కి సంబంధించి కొన్ని పిక్స్ అనేవి బయటికి రివీల్ అయితే అయ్యాయన్నమాట గైస్. ఇక్కడ పిఎం ఆఫీస్లో సంథింగ్ ఈ ఫిలింకి సంబంధించి ఒక మేజర్ సీక్వెన్స్ వచ్చేసి షూట్ అయితే చేస్తున్నారంట. సో ఇది ఓకే, షూటింగ్ వర్క్ అనేది జరుగుతుంది, గుడ్ న్యూసే. అయితే ఇంకో వండర్ఫుల్ గుడ్ న్యూస్ ఏంటంటే మూవీ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేస్తున్నారు. సో రీసెంట్గానే మనకి ఫస్ట్ సింగిల్ వచ్చి సూపర్ డూపర్ హిట్ అయితే అయిందనమాట. సో మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసి భారీ లెవెల్లో పెట్టుకోవడం, ఒక మంచి అవుట్పుట్ అనేది వస్తున్నట్టు. ఇప్పుడు సెకండ్ సింగిల్ వచ్చేసి రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ సెకండ్ సింగిల్ వచ్చేసి ఏమాత్రం ట్రెండ్ అవుతుందో చూద్దాము. మరి మనకి ఎప్పుడు సెకండ్ సింగిల్ రిలీజ్ చేస్తున్నారంటే December 31. సో December 31కి వచ్చేసి సెకండ్ సింగిల్ న్యూ ఇయర్ స్పెషల్గా ప్లాన్ చేస్తున్నారు గైస్. వెయిట్ చేయండి, మరో ఫ్యూ డేస్లో అప్డేట్ కమింగ్ సూన్. నెక్స్ట్ విజయ్ తలపతి ఫిలిం జననాయగన్. ఇంకా ఫిలిం థియేటర్స్లో రావడానికి 18 days అయితే ఉందన్నమాట. ఇప్పటికే మూవీ నుంచి 2 songs అనేవి రిలీజ్ అయి ఉన్నాయి. ఇంకా అప్కమింగ్ డేస్లో ఎన్ని సాంగ్స్ వస్తాయో చూడాలి. ఇంకా ఈ ఫిలింకి సంబంధించి ఆడియో లాంచ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చేసి ఈ వీక్లో గ్రాండ్గా అయితే జరగబోతుంది గైస్. అండ్ నెక్స్ట్ వీక్ వచ్చేసి అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. సో డైరెక్ట్గా ట్రైలర్ కట్ అనేది మనకి వస్తుందన్నమాట. ఆ ట్రైలర్ వచ్చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్లో వచ్చేసి లాంచ్ అయితే చేయట్లేదు, జస్ట్ ఈ వీక్లో ఈవెంట్ అనమాట. నెక్స్ట్ వీక్లో వచ్చేసి ట్రైలర్. ఇంకా January 9కి ఫిలిం థియేటర్స్లో రిలీజ్ ఉండబోతుంది. అయితే January 9 ఈ ఫిలిం వచ్చేసి ఓన్లీ తమిళ వర్షన్లోనే రిలీజ్ చేస్తున్నారా, లేకుంటే తెలుగు వర్షన్ కూడా సైమల్టేనియస్లీ ఉండబోతుందా? మనందరూ తెలుసు ఈ ఫిలిం టైటిల్ వచ్చేసి తెలుగు వర్షన్ జననాయకుడుగా కన్ఫర్మ్ అయితే చేస్తున్నారు. అయితే టైటిల్ కన్ఫర్మ్ చేశారు, పోస్టర్ వచ్చింది, అంతేగాని ఇప్పటివరకు మూవీ నుంచి తెలుగు వర్షన్కి సంబంధించి ప్రమోషన్స్ స్టార్టే కాలేదు. 2 songs వచ్చాయి, ఒక సాంగ్ కూడా తెలుగు వర్షన్లో రాలేదన్నమాట. సో మరి ఈ ఫిలిం తెలుగు వర్షన్ సైమల్టేనియస్లీ వస్తుందా? ఎస్ ఫ్రెండ్స్, అది అఫీషియల్గా ప్రొడక్షన్ వారి కన్ఫర్మ్ అయితే చేశారు. January 9కే తమిళ వర్షన్ తెలుగు వర్షన్ బోత్ అయితే వస్తుందన్నమాట. ఎలాంటి డేట్ మార్పు అయితే ఉండట్లేదు. అంటే ది రాజాసాబ్ మూవీ ఉంది కాబట్టి తెలుగు వర్షన్ 1-2 weeks ఎక్స్టెండ్ చేసి రిలీజ్ చేయడం అలా ఏం చేయట్లేదు అనమాట. సో మరి తెలుగు వర్షన్కి సంబంధించి ప్రమోషన్స్ బిగిన్ చేస్తే మంచిది. నెక్స్ట్ విజయ్ దేవరకొండ ఫిలిం రౌడీ జనార్దన. వచ్చిన ఆ గ్లిమ్స్ అనేది చూసారే గాయస్,
ఫుల్ బ్లడ్ బాత్ మ్యాడ్నెస్ గ్లిమ్స్ వచ్చేసి రిలీజ్ చేశారనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి అవుట్పుట్ అనేది వస్తుంది అని చెప్పేసి. సో ఈ ఫిలిం కథ వచ్చేసి 1980 ఈస్ట్ గోదావరి రీజియన్లో ఉంటుందంట. డైరెక్టర్ నుంచి వచ్చిన ఫస్ట్ ఫిలిం వచ్చేసి రాజావారు రాణి గారు. ఒక సింపుల్ లవ్ స్టోరీ మూవీ తీసిన డైరెక్టర్ ఈసారి వచ్చేసి ఫుల్ ఆఫ్ యాక్షన్ బ్లడ్ బాత్ ఫిల్మ్ వచ్చేసి మన ముందుకు తీసుకొని వస్తున్నారు. అందులో వచ్చేసి ఓన్లీ యాక్షనే కాదు, సంథింగ్ ఎమోషనల్ లవ్ ఇది కూడా టచ్ అయితే ఉంటుందంటుంది. మనకి గ్లిమ్స్ చూసుకున్నట్టయితే లాస్ట్లో కొన్ని క్లిప్స్ అనేవి చూపించారు. ఈ ఫిలింలో వచ్చేసి కీర్తి సురేష్ ఫీమేల్ లీడ్లో యాక్ట్ అయితే చేస్తోంది. మూవీ థియేటర్స్లో కన్ఫర్మ్ చేశారు 2026 డిసెంబర్. సో ఈ డిసెంబర్లో అనౌన్స్ చేశారు. నెక్స్ట్ డిసెంబర్కి ఫిలిం థియేటర్స్లో తీసుకొని వస్తున్నారు. ఇప్పటివరకు మూవీ నుంచి షూటింగ్ బిగిన్ అయితే ఉంది. కొంతవరకు షూటింగ్ పోర్షన్ అయితే జరుగుందంట. ఫస్ట్ ఈ మూవీ నుంచి ఈ సీక్వెన్సే షూట్ అయితే చేసిందంట. సో వీడియో లుక్ అండ్ ఆ గ్లిమ్స్ అనేది మీకు ఎలా అనిపించింది? కామెంట్ బాక్స్ అనేది ఓపెన్లోనే ఉంది, తెలియజేయడం మర్చిపోకండి. సో కింగ్డమ్ ఫిలిం తర్వాత ఈ న్యూ ప్రాజెక్టే మన ముందుకు రావడం. సో కింగ్డమ్ ఫిలింని కూడా భారీ లెవెల్లో ఎత్తారనమాట. దీని గురించి నేను నెగిటివ్గా చెప్పను, ఇప్పుడే ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే అయింది. ఫ్యూచర్లో దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. నెక్స్ట్ వన్ విశ్వక్ సేన్ అండ్ కయాద్ లోహర్ యాక్ట్ చేసిన ఫిలిం ఫంకీ. మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నారు. సాంగ్ టైటిల్ ధీరే ధీరే. సో టుమారో December 24 సాంగ్ అనేది రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ శర్వానంద్ ఫిలిం నారీ నారీ నడుమ మురారి. మూవీ నుంచి టీజర్ వచ్చేసి రిలీజ్ చేశారు. టీజర్ చూడడానికి బాగుంది, ప్రామిసింగ్ టీజర్ అయితే వచ్చింది. మూవీలో కామెడీ ఉండబోతుంది, అలానే ఫ్యామిలీ డ్రామా వచ్చేసి చూడబోతున్నాం అనమాట. అయితే ఇక్కడ టీజర్లో చూసుకున్నట్టయితే కొన్ని బగ్స్ డ్రాబ్యాక్ అయితే ఉందన్నమాట. మెయిన్గా వచ్చేసి క్లిప్స్ గురించి చెప్పట్లేదు, డబ్బింగ్ గురించి చెప్తున్నాను. ఇంకా ఈ మూవీకి సంబంధించి డబ్బింగ్ అనేది ఫినిష్ అయితే చేసినట్లేరు. ఆ టీజర్ చూస్తుంటే ఆ ఫీలింగ్ మీకు వచ్చే ఉంటుంది. కొన్ని క్యారెక్టర్స్కి డబ్బింగ్ అనేది సరిగ్గా లేదనమాట. సో ప్రొడక్షన్ వారు రిలీజ్ దగ్గర పడుతుంది, త్వరగా డబ్బింగ్ అనేది క్లియర్ కట్గా కంప్లీట్ చేసుకోండి. ఇంకా టీజర్ విషయానికి వస్తే మనకి ఈ మూవీ టీజర్ అలానే రవితేజ గారి మూవీ అయితే ఉంది కదా BMW భర్త మహాశైలకు విజ్ఞప్తి. గైస్ ఈ 2 మూవీస్ వచ్చేసి సేమ్ కాన్సెప్ట్. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇద్దరు అమ్మాయిల మధ్యలో ఒక అబ్బాయి చిక్కోవడం. సో ఇలాంటి కాన్సెప్ట్తో ఈ 2 మూవీస్ అయితే ఉండబోతున్నట్టు అర్థమైతే అవుతుంది. మీరు ఒకసారి రవితేజ గారి టీజర్ చూడండి, ఇప్పుడు ఇది శర్వానంద్ టీజర్ అయితే చూడండి, మీకే అర్థమైతే అవుతుంది. రవితేజ గారి మూవీ చూసుకున్నట్టయితే వైఫ్ ఉంది అండ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ఇక్కడ వచ్చేసి నారీ నారీ నడుమ మురారిలో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అండ్ ప్రెజెంట్ గర్ల్ ఫ్రెండ్. సో ఇలా వీళ్ళిద్దరి మధ్యలో ఇరుక్కున్న మన హీరోస్ అనమాట. సో రెండు వచ్చేసి ఇలాంటి కాన్సెప్ట్ మీద అయితే ఉండబోతున్నాయి అనమాట. ఇంకా ఫిలిం థియేటర్స్లో వచ్చేసి శర్వానంద్ గారిది January 14కి రిలీజ్ చేస్తున్నారు. ఒక ఎగ్జాక్ట్ టైం కూడా అక్కడ కన్ఫర్మ్ అయితే చేస్తున్నారు. ప్రతి ఒక్క పోస్టర్లో అండ్ టీజర్లో కూడా 5:49 PM. సో ఎగ్జాక్ట్గా ఈ టైంకే షోస్ బిగిన్ అయితే అవుతాయేమో. నెక్స్ట్ క్రిస్టఫర్ నోలన్ ఫిలిం ది ఒడిస్సీ. గైస్ మూవీ నుంచి ట్రైలర్ వచ్చేసి రిలీజ్ చేశారు, ఆల్ లాంగ్వేజ్. మీరు ఇంకా చూడకపోయింటే చూడండి. మీకు నేను ప్రీవియస్గా చెప్పాను కదా ఒక 5 minutes వీడియో గురించి, సో అది వస్తుంది అనుకుంటే అది కాదనమాట. ఒక న్యూ ట్రైలర్ కట్ రిలీజ్ చేశారు. 1 minute 48 seconds వరకు అయితే ఉంది. సో తెలుగు డబ్బి కూడా చాలా బాగుంది, అద్భుతంగా అయితే ఉందన్నమాట. ఆ ట్రైలర్ వచ్చేసి మీరు ఇంకా చూడకపోయింటే చూడండి. అండ్ ఈ ఫిలిం థియేటర్స్లో వచ్చేసి 2026 జూలైకి రిలీజ్ చేస్తున్నారు. సైమల్టేనియస్లీ అన్ని లాంగ్వేజ్ థియేటర్స్లో ఒకేసారి రిలీజ్ ఉంటాయి. గైస్ మీకు ఇలాంటి హిస్టారికల్ మూవీస్ అంటే బాగా ఇష్టమా? లైక్ గ్రీక్ సామ్రాజ్యం గురించి కానీ, పర్షియన్ సామ్రాజ్యం గురించి కానీ, ఈజిప్ట్ సామ్రాజ్యం గురించి కానీ. సో మీరు ఎన్నో కథలు అయితే వినే ఉంటారు. అలెగ్జాండర్ ది గ్రేట్ గురించి కానీ, జూలియస్ సీజర్ గురించి కానీ, అంటే క్లియోపాత్ర గురించి కానీ ఎన్నో కథలైతే వినే ఉంటారు. బట్ బీసీలో గ్రీక్ మైథాలజీలో ఒడిసియస్ అని చెప్పేసి కథ మీలో చాలామంది తక్కువగా అయితే వినుంటారు. నేను కూడా క్లియర్ కట్గా దీని కథ అయితే తెలుసుకోవాలని చెప్పేసి ఎక్సైటింగ్గా ఉన్నాను. క్రిస్టఫర్ నోలన్ దీన్ని ఎలా తీశారు మన ముందుకు. సో గైస్ ఈ ఫిలిం కోసం మీలో ఎంతమంది ఎక్సైటింగ్గా ఉన్నారో కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ రోషన్ కనకల హీరోగా వచ్చిన సెకండ్ ఫిలిం మౌగ్లీ. ఇందులో ఫీమేల్ లీడ్లో శక్తి మహాడోల్కర్ యాక్ట్ అయితే చేసింది. సో రీసెంట్గా December 13 ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేశారు గైస్. మూవీ వచ్చేసి యాక్షన్ అడ్వెంచర్ అండ్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తీసుకొని వచ్చారనమాట. అయితే గైస్ ఈ ఫిలింకి సంబంధించి OTT ప్రీమియర్ టూ ఎర్లీ. సో ఫస్ట్ థియేటర్స్లో ఈ ఫిల్మ్ అనేది ఎలా ఆడింది, ఎవరైనా చూసారా, ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. ఇంకా OTT విషయానికి వస్తే ఇలా టూ ఎర్లీగా రిలీజ్ చేసే బదులు డైరెక్ట్గా OTT ప్లాట్ఫామ్కి ఇచ్చేస్తే ఇంకా మంచిదని చెప్పవచ్చు. సో 15 daysకి ఈ ఫిల్మ్ వచ్చేసి OTT స్ట్రీమింగ్ చేస్తున్నారు గైస్. ఈటీవీని వారు అఫీషియల్గా OTT రైట్స్ వచ్చేసి బ్యాక్ చేసుకోన్నారు. టూ ఎర్లీ ప్రీమియర్ January 1. సో న్యూ ఇయర్ స్పెషల్గా ఏదో ఒకటి దింపాలని చెప్పేసి ఈ ఫిల్మ్ వచ్చేసి దింపేస్తున్నారనమాట. అది కూడా 15 daysకే. సో మౌగ్లీ ఫిలిం January 1 ఈటీవీలో అప్లోడ్ అవుతున్నట్టు న్యూస్ అయితే వచ్చింది. వెయిట్ చేయండి, దీనికి సంబంధించి కన్ఫర్మేషన్ పోస్టర్ రివీల్ సూన్.
నెక్స్ట్ వన్ దురంధర్ తెలుగు వర్షన్. సో తెలుసు కదా గైస్, తెలుగు వర్షన్ వచ్చేసి డబ్బింగ్ కంప్లీట్ కూడా చేసి ఉన్నారు ప్రొడక్షన్ వారు వచ్చేసి. అయితే ఇప్పుడు ఈ ఐడియా వచ్చేసి థియేటర్స్ నుంచి స్కిప్ అయితే చేశారు. సో ఎక్కువ మంది ఆడియన్స్ వచ్చేసి హిందీలోనే ఒరిజినల్లోనే ఈ ఫిల్మ్ వచ్చేసి చూడడానికి ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారంట. అందువల్ల తెలుగు వర్షన్ వచ్చేసి థియేటర్స్ నుంచి స్కిప్ అయితే చేయడం అయితే జరిగింది. ఒకవేళ థియేటర్స్లో తెలుగు వర్షన్ వచ్చిన ఆడియన్స్ చూస్తారో లేదో కూడా సరిగ్గా తెలియదు అనమాట. క్యారెక్టర్స్కి డబ్బింగ్ పర్ఫెక్ట్గా ఉన్న సాంగ్స్ ఫ్రెండ్స్. సో సాంగ్స్ చూసుకున్నట్టయితే హిందీలో చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట. అది మనకి చాలా బాగా కనెక్ట్ అయితే అవుతుంది. మరి తెలుగులో ఆ సాంగ్స్ అనేవి ఎలా చేశారో మనకి తెలీదు, రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది. సో ఇప్పుడు ఫ్రెండ్స్ దురంధర్ ఫస్ట్ పార్ట్ తెలుగు వర్షన్ వచ్చేసి మనకి థియేటర్స్లో రిలీజ్ కావట్లేదు, దాన్ని చేంజ్ అయితే చేశారనమాట. ఇంకా సెకండ్ పార్ట్ వచ్చేసి గైస్ అది కంపల్సరీగా సెకండ్ పార్ట్ సైమల్టేనియస్లీ ఆల్ సౌత్ ఆడియోస్తో తీసుకొని వస్తారంట. సో దానికి సంబంధించి ఒక పర్ఫెక్ట్ డబ్బింగ్ ప్రొడక్షన్ వారు చేసి తీసుకొని వస్తున్నట్టు క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ దురంధర్ ఫస్ట్ పార్ట్ మనకి తెలుగు వర్షన్ మరి ఎక్కడ చూడడానికి ఉంటుంది. సో తెలుగు డబ్బింగ్ కంప్లీట్ కూడా అయిపోయింది గైస్. అయితే వచ్చేసి డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్కి ఇచ్చేస్తారనమాట. సో డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో వచ్చేసి మనకి తెలుగు డబ్బింగ్ ఇంకా తమిళ్ డబ్బింగ్ అనేది వాళ్ళు థియేటర్స్లో ఇచ్చుకుంటారా లేకుంటే అది కూడా డైరెక్ట్గా ఇస్తారనేది మనకి తెలియదు అనమాట. ప్రెజెంట్ తెలుగు డబ్బింగ్ వచ్చేసి థియేటర్స్లో రిలీజ్ చేయట్లేదు, డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లోనే మనం చూస్తామన్నమాట. సో ఇవి ఫ్రెండ్స్ న్యూ ఫ్లాష్ ఫిలిం అప్డేట్స్ వచ్చేసి. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో ఇంకా మోర్ మెంబర్స్కి బూస్ట్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.